నమస్తే అండి, నా పేరు బాలాజీ చిరబైన. మీరు చూస్తున్నారు డువాడే ఛానల్. మీరు మొదటిసారిగా మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. విషయంలోకి వెళ్తే నెలాఖరు వరకల్లా ఎస్ఐ ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏదైతే దాదాపుగా తెలంగాణ ప్రభుత్వానికి అధికారిక పత్రికగా పరిగణించబడుతుందో ఆ నమస్తే తెలంగాణ పేపర్లో ఈ విషయం రావడం జరిగింది. విషయంలోకి వెళ్తే ఏదైతే మే నెల చివరిలో ఉందో ఆ నెల చివరిలో ఎస్ఐ ఫలితాలు, ఆ వెంటనే ఏఎస్ఐ కానిస్టేబుల్ ఫలితాలు కూడా రానున్నట్టు ఇందులో పేర్కొనడం జరిగింది. జూలై 15 నుంచి సివిల్ ఎస్ఐ ట్రైనింగ్, అదేవిధంగా ఆగస్టు 20 నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు ట్రైనింగ్ ఇవ్వనున్నట్టు ఈ పత్రికలో ప్రధానంగా పేర్కొనడం జరిగింది. పోలీస్ శాఖలో ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. మే నెలాఖరు కల్లా సివిల్ ఎస్ఐ ఫలితాలు విడుదల చేయనున్నట్టు తెలిసింది. ఆ తర్వాత కమ్యూనికేషన్ ఎస్ఐ, ఫింగర్ ప్రింట్ బ్యూరో ఏఎస్ఐ ఫలితాలు విడుదల చేస్తారు. మరోవైపు భారీ సంఖ్యలో భర్తీ కానున్న కానిస్టేబుల్ పోస్టుల ఫలితాలను జూన్లో విడుదల చేయనున్నారు. ఎస్ఐ పోస్టులు 1217 భర్తీ చేయనుండగా 29 కమ్యూనికేషన్ ఎస్ఐలు, అదేవిధంగా 26 ఫింగర్ ప్రింట్ బ్యూరో ఏఎస్ఐలు, 18,925 పోలీస్ కానిస్టేబుల్, 231 టెక్నికల్ కానిస్టేబుల్ భర్తీ చేయనున్నట్టు ఇందులో పేర్కొనడం జరిగింది. ఏదైతే నోటిఫికేషన్లో మెన్షన్ చేశారో అదే విషయాన్ని ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఇక అంతేకాకుండా ఇందులో డ్రైవర్, మెకానిక్, కానిస్టేబుల్ సంబంధించి పోస్టులకు మినహా అన్ని పోస్టులకు ఇప్పటికే రాత పరీక్ష పూర్తయినట్టుగా పేర్కొనడం జరిగింది. ఇప్పటికే కీలపై ప్రాథమికంగా అభ్యంతరాలు సైతం స్వీకరించిన టీఎస్ఎల్పీఆర్బీ మూల్యాంకనం కొనసాగిస్తున్నది. మొదట ఎస్ఐ అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసి వారిని శిక్షణకు పంపేలా ప్రణాళికలు రూపొందించారు. ఇందుకు అనుగుణంగా ఎస్ఐ నియామక పరీక్షల ఫలితాలే మొదట రానున్నాయి. తర్వాత కమ్యూనికేషన్ ఎస్ఐ, ఫింగర్ ప్రింట్ బ్యూరో ఏఎస్ఐ పోస్టుల ఫలితాలు వెల్లడించనున్నట్లు ఇందులో పేర్కొనడం జరిగింది. ఏదేమైనా జూలై 15 నుంచి ఎస్ఐ అభ్యర్థులకు శిక్షణ ప్రారంభించాలని లక్ష్యంగా పేర్కొన్నట్టు ఈ సమాచారం అర్థమవుతుంది. ఇది ఒక పోలీసు ఉన్నతాధికారి నమస్తే తెలంగాణకు ఈ విషయాన్ని తెలిపినట్టు కూడా మనకు స్పష్టమవుతుంది. ఇది అండి మీ డువాడే ఛానల్ సంబంధించిన సమాచారం. మరొక వీడియోతో మరింత మంచి సమాచారంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ మై వీడియోస్.